నాది నాగర్కర్నూలు. నేను 12 సంవత్సరాల నుంచి ప్రవీణ్ కుమార్ అనే అబ్బాయిని లవ్ చేస్తున్నా. ఆయన కూడా లవ్ చేస్తున్నాడు. పెళ్లి చేసుకుంటా అని శారీరకంగా అంతా వాడుకొని పెళ్లి చేసుకోను, నువ్వేమైనా చేసుకో, నువ్వు కేసు వేస్తావా, కేసు వేసి అంటే నేనేం చేసిన, పెళ్లి చేసుకుంటావా లేదా అని అడిగి 12 సంవత్సరాల నుంచి అడిగి ఆయనకి పోయి కేసు వేసిన. కేసు వేస్తే ఆడ నాకు ఏ న్యాయం జరగలేదు. అక్కడ వెళ్తే మేము బలవంతంగా పెళ్ళి అయితే చేయమమ్మా, ఆయన ఇష్టం చేసుకోండి లేకపోతే లేదంటే ఆయన కావాలని పెళ్లి చేసుకోకుండా రిమాండ్కి పోయి వచ్చిండు. రిమాండ్కి పోయి వచ్చిందాక నాకు ఏది అసలు నేను వేసింది కేసు పెళ్లి కోసం. పెళ్లి చేసుకొని ఆయన సంసారం చేయాలి కదా. 2 సార్లు అబార్షన్ చేపించి అంతా వాడుకొని అంతా తీసి టిష్యూ పేపర్ లాగా వచ్చినప్పుడు టిష్యూ పేపర్ లాగా వాడుకొని అంతా చేసి ఇప్పుడు ఏం చేయాలి నేను? నాకు ఏ సపోర్ట్ లేదు. నేను ఇండిపెండెంట్గా వచ్చిన. మా అమ్మ వాళ్ళు దొబ్బేసిరు, ఏది దొబ్బేసిరు అంతా. నాకు ఆర్థికంగా లేదు, ఏది రకంగా లేదు. నాకైతే పెళ్లి కావాలి, ఆయనకు నాకైతే నాకు కాదు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.